3 మంత్స్ కన్నా ఎక్కువ డేస్ ఇంకా హెయిర్ ఫాల్ ఉంది అనంటే ఏంటి దానికి సొల్యూషన్? ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? ఇప్పుడు మనకొక తలనొప్పొస్తుంది. ఒక 1 మంత్ కంటిన్యూస్‌గా ఉంటే డాక్టర్ ఏదైనా మెడిసిన్స్ మీరు ఒక స్కాన్ గూడా చేసి చూడండి డాక్టర్ అంటాను. ఎందుకంటే భయం. హుహు. అదే భయం మనకు హెయిర్‌లో గూడా గావాలి. ఎందుకంటే హెయిర్ అనేది ఒక ముఖ్యమైన విషయం. ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చే ఒక విషయం అన్నమాట. సో, అది లేకుండా ఉంటే మనం ఎంతదా హెల్తీగా ఉంటాడో ఆ కాన్ఫిడెన్స్ కోల్పోయామంటే మనం ఏదిని ఒక దీనికి వెళ్ళాలంటే గూడా ఒక ఇదిగలాగా ఉంటది. మనకి ఒక సైకలాజికల్‌గా ఒక ఫీలింగ్ అనేది ఉంటదన్నమాట. సో, దానికి లాస్ట్ ప్రియారిటీ ఇస్తారు. అయితే వచ్చేటప్పుడు ఎలా వస్తదంటే ఇవాళ వస్తున్నా నాకు ఇవాళే హెయిర్ వచ్చేస్తదా అని అడిగేలాగా ఉంటది. అది ఇవాళనే వచ్చేది గాదది. సో, అది టైం పడతది. సెల్స్ మల్టిప్లై అవ్వాలి. మళ్ళీ బేబీ హెయిర్స్ రావాలి. దాని తర్వాత గ్రోత్ అవ్వాలి. సో, టెస్ట్ జేసి చూసుకోవాలి. దీనికని టెస్ట్‌లుండయి. నేను చెప్పినట్టు మైక్రోస్కోపిక్ టెస్ట్ ఉంది. ట్రైకో అనాలిసిస్ టెస్ట్ ఉంది. హెయిర్ మినరల్ అనాలిసిస్ టెస్ట్ ఉంది. ఇయన్నీ టెస్ట్ జేసి చూసుకుంటే మనకి ఏం కండిషన్ ఉందని తెలుసుకోవచ్చు. ఈవెన్ ఇప్పుడు ఒలిగో టెస్ట్ అని ఒకటి తీసుకొచ్చాం. ఒలిగో టెస్ట్ అనేటప్పటికి మన ఈ పామ్స్‌లో తీస్తారు ఆ టెస్ట్‌ని. హుహు. మనకి ఏ మినరల్స్, ఏం విటమిన్స్ అది కూడా తక్కువగా ఉందని చూపిస్తే ఇప్పుడు ఐవీ థెరపీ అనేది ఇప్పుడు బాగా నడుస్తుందన్నమాట. హ్మ్. సో, టాబ్లెట్స్, ఈ సప్లిమెంట్స్ తీసుకునేదానికి అందరికి ఇప్పుడు చాలా కష్టంగా ఉంది ఫాస్ట్ లైఫ్‌లో. ఇప్పుడు ఐవీ థెరపీ ఇస్తున్నాం. సో, ఐవీ థెరపీ మన వీకేర్‌లో కూడా ఉంది. సో, ఆ టెస్ట్ కూడా తీసుకుంటే ఏం ఐవీస్ ఇవ్వచ్చు, ఏ కాంబినేషన్స్ ఇవ్వచ్చు అనేది డాక్టర్స్ డిసైడ్ చేస్తారు. అది ఇచ్చేస్తారనమాట. సో, ఫాస్ట్ లైఫ్‌కి తగ్గట్టు వాళ్ళు కూడా ఇప్పుడు ట్రీట్మెంట్స్ కూడా చాలా ఫాస్ట్‌గానే జరిగేటట్టు వచ్చేసాయి.